రైట్గా కోటిలో వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముందు మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులైతే ఆందోళనకు దిగారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పోరుబాట పట్టారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే తమకు కాంట్రాక్ట్ వైద్యంలో పనిచేసే హాస్పిటల్లో పనిచేసే వారందరూ కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని ఇప్పటికీ 5 నెలల నుండి కూడా ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పటికే వారికి కేవలం 19,500 జీతం రావాలి, కానీ ప్రభుత్వం వాళ్ళకి 13,500 మాత్రమే ఏజెన్సీతో ఇప్పిస్తుందని కూడా ఇప్పటికే వాళ్ళు మండిపడుతున్నారు. కనీసం వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ కానీ గ్రీన్ ఛానల్ నుండి వచ్చిన ఐడి కార్డు కూడా మాకు గుర్తింపు లేదని ఇప్పటికే వారు భారీగా ధర్నాకు నిరసన చేశారు. దీనికి ఇక్కడ పోలీసులు కూడా అత్యుత్సాహంతో నిర్వహిస్తూ వాళ్ళని ఈడ్చుకెళ్లి గేట్ లోపలికి ఈడ్చుకెళ్లడం జరిగింది. ఇక్కడ మనతో ఉన్నారు రాంబాబు గారు ఉన్నారు, వారిని అడిగి ప్రధానంగా తెలుసుకో మీరు ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ లో సుమారుగా 1,00,000 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 40,000 మందికి పైగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 5 నెలల నుంచి జీతాలు లేవు. ఈ 5 నెలల నుంచి జీతాలు లేవన్న విషయాన్ని నెల నెల వచ్చి మెమోరాండం కమిషనర్ గారికి, డైరెక్టర్కి ఇస్తున్నాం, ఎక్నాలజ్మెంట్లు ఇస్తున్నారు, కానీ జీతాలు అయితే ఇవ్వటం లేదు. హెల్త్ మినిస్టర్ని కలిసినాం, అప్పటికి కూడా జీతాలు ఇవ్వట్లేదు. ఆ హెల్త్ మినిస్టర్ గారికి మెమోరాండం ఇస్తే మెమోరాండం ఒక పక్కన ఉంటుంది, ఆయన ఇంకొక పక్కన చూస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఇవాళ మళ్ళా తిరిగి 5వ సారి ఉత్తరాలు ఇవ్వటానికి ఇవాళ ఇక్కడికి మొత్తం కూడా కోటిలోని కమిషనరేట్కి వచ్చిండ్రు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళని కనీసం మెమోరాండం ఇవ్వడానికి కూడా అలో చేయకుండా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల లెక్క వ్యవహరించి అందరిని మెడలు బట్టి నెట్టేసేసి ఎక్కడోళ్ళని అక్కడ ఒక్క ఉద్యోగికి 4 పోలీసు వాళ్ళ చొప్పున వచ్చి ఇవాళ జైల్లో బంధించినట్టుగా ఇక్కడ కార్లు రిపేర్ చేసే సెంటర్లో ఒక దాంట్లో పడేసినారు. ఇవాళ మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఒక్కడే చెప్తున్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీరంటారు ఇవాళ కంచెలు తొలగించి మేము వచ్చినావు అని చెప్పేసేసి కంచెలు తొలగించలే, మార్కెట్లు పెడుతున్నారు, పోలీసు వాళ్ళని గుండాలు తయారు చేస్తున్నారు, మా మీదకి వసూలు కలుపుతున్నారు. నీకు ఇంత ఉంటే నువ్వు చేయాల్సింది దమ్ముంటే, కొంచెం సిగ్గుంటే జీతాలు ఈ ముందు. వాళ్ళు ఎంత జీతగాళ్ళు? 10,000, 12,000, 14,000, హయ్యర్ సైడ్ లో 19,500 ఇలా అవుట్ సోర్సింగ్ కార్మికుడికి. వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటుంటే నీకు నిద్రట్టబడుతున్నది. నువ్వు ఢిల్లీకి అడ్డబోతున్నావు, నువ్వు హెలికాప్టర్లో ఎట్లా తిరుగుతున్నావు, నువ్వు ఎలాంటి ఫంక్షన్లు నిర్వహించుకుంటున్నావు, దాన్ని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ఇవాళ నువ్వు గొప్పలు చెప్పటం, ఉపన్యాసాలు చెప్పటం, పోలీసు తోటి దాడులు చేయించడం, జైళ్లలో పెట్టడం కాదు. ఇవాళ మేము ఏమని పిలుపునిచ్చినాం, బహిరంగంగా కూడా మేమేమి రాస్తారోకలు చేస్తాం లేదనుకుంటే ధర్నాలు చేస్తాం అని చెప్పలే. ఓ మెమోరాండం ఇస్తామని చెబితే రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఉన్న మొత్తం మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కార్మికులను అరెస్ట్ చేశారు. ఇవాళ మీరు ఎంత నిర్బంధం చేస్తున్నారో అంతకంతకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అది మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. జీతాలు ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. నువ్వు ఇవాళ కడుపు కాలుతా ఉంది. అవుట్ సోర్సింగ్ కార్మికుడు చిన్న జీతగాడు, అతనికి జీతం ఇవ్వకపోతే అతను బతికేంది, ఆయన పరిస్థితి ఏంది? జీతాలు ఇచ్చేదాకా ఊరుకునే ప్రశ్న లేదు. ఇంతకన్నా ఎక్కువ మందితోటి ఇదే కోటికి వస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో అనేక రంగాలుగా ఉన్న అందరినీ బాధితుల్ని, కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వివిధ రంగాలలో తీసుకొచ్చి ఇక్కడ కూసబెడతాం. ఈ ప్రభుత్వం పోలీసు తోటి అనుసదలుచుకుందా లేదు ఏ నిర్బంధంతో అనుసదలుచుకుందో దాన్ని కూడా కార్మిక వర్గం చేల్చుకోదలుచుకున్నది. మేము ఏమడుగుతున్నాం? దొంగతనం చేయడానికి వచ్చినాం ఇడికి? మేము వచ్చింది జీతాలు అడగడానికి వచ్చినాం. జీతాలు అడగడానికి వస్తే ఏంది ఈ వ్యవస్థ, ఏంది దాడులు, ఏంది ఇబ్బందులు, ఏమి నెట్టుకోటాలు, ఏమి గల్లాలు పట్టుకోటాలు, ఏమి ఆడమగ తేడాలు లేకుండా నెట్టేయటాలు, ఎంత అన్యాయం! ఇది ప్రజాస్వామ్యమా? అడిగే హక్కు లేదా? జీతం అడుగుతున్నాం, చేసిన పనికి అడుగుతున్నాం, దానికి కూడా హక్కు లేకుండా పోయినా ఈ రాజ్యంలో. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మరియు ఆరోగ్య శాఖ మంత్రి గాని మీ సమస్యలు పరిష్కరించాలన్నప్పుడు వారికి తెలియజేశారా, లేకపోతే వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోలేదా? అయ్యా, మేము కమిషనర్ గారికి, మినిస్టర్లకి ఉత్తరాలు ఇచ్చినాం. మేము అడుగుతున్నదేం కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన జీతాలు పెంచమని చెప్పేసి అడిగి అలిసిపోయినాం. మీరెప్పుడో ఈ బురదలో దొక్కిర్రు. దాని కొండనాలకు మధ్య ఉన్ననాలుగా పోయినట్టు ఇప్పుడు మేము కనీసం నిన్ను జీతాలు అడగక్కునే పరిస్థితికి వచ్చినాం. జీతాలు అడుగుతున్నాం, చేతులు దాపుకొని బొచ్చలు పట్టుకొని జీతాలు అడుగుతున్నాం. పోలీసులు నిర్బంధం చేశారని తెలుస్తుంది, ఎంతవరకు నిజం? వాస్తవంగా ఈ రోజు 33 జిల్లాలలో పోలీస్ స్టేషన్లలో ఇవాళ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెట్టిర్రు. ఇవాళ మన నకిరేకల్లో సిల్వేర్ ప్రభాకర్ అని మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆయన తీసపోయి పొద్దటిల్లు తీసపోయి లోనబడేసిరు. అన్ని వరంగల్ జిల్లాలలో అదే పని చేసిండ్రు. ప్రతి జిల్లాల నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. అరే మీరు
మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్రంలో అవకాశం లేకుండా చేస్తున్నారు. అనేక మందిని అరెస్ట్ చేసి ఇవ్వాల అది పరిస్థితి. ఇదిగో గతంలో మేము జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఉత్తరాలు ఇచ్చి ఇక్కడ ఎక్నాలజ్మెంట్ ఉన్నది, దీనికి గతి లేదు అని మళ్ళా తిరిగి రిపీట్ చేయడానికి ఇవాళ వచ్చినాం, మళ్ళా అడగడానికి వచ్చినాం. ఎన్నిసార్లు అడుగుతాం. ఒకటి మాత్రం వాస్తవం, ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న కమిషనర్ గారు మరీ అన్యాయంగా ఉన్నారు. కనీసం కార్మికుల సమస్యలు విని పైకి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా లేదు. హెల్త్ మినిస్టరు సరిగా లేడు, కమిషనరు సరిగా లేడు. అసలు రేవంత్ రెడ్డి సరిగా లేనప్పుడు వీళ్ళందరూ ఎట్లా సరిగా ఉంటారు? ఇంకా వీళ్ళ నుంచి మనం ఎట్లా మంచి ఏం ఆలోచిస్తాం, ఏం చేస్తాం, వాళ్ళ గురించి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? ఏవైనా ఒకటి మీ పత్రికల ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని కనీసం చలనం తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇప్పించండి, వాళ్ళ కన్నీలను దూల్చండి అని చెప్పేసి ఇలా మేము అడుగుతున్నాం. సార్ చెప్పండి, ఏదైతే మీరు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? అసలు ప్రభుత్వం వైద్య రంగంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? మంత్రి గారిని కూడా కలిసిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందా? చెప్పండి సార్. మేము అనేక సార్లు మేము పనిచేస్తున్నటువంటి ప్లేస్ లో సూపరింటెండెంట్ గారికి లెటర్ ఇచ్చినాం, జీతాలు లేవని చెప్పేసి. సూపరింటెండెంట్ నుంచి జిల్లా అధికారికి ఇచ్చినాం, జిల్లా కలెక్టర్కి ఇచ్చినాం, రాష్ట్ర అధికారులకు డిఎంఈ, డిహెచ్, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్, తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, వీళ్ళందరికీ కాకుండా ఈ మొత్తం వైద్య ఆరోగ్య శాఖ చూస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా లెటర్ ఇచ్చినాం. ఇంకా ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం అందరికీ లెటర్లు ఇచ్చిన తర్వాతనే మేము 5 నెలల నుంచి జీతాలు లేకపోతే మా కుటుంబాలు గడపడం చాలా కష్ట పరిస్థితులలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మేము ఏం అడుగుతున్నాం? మేము 5 నెలల జీతం అడుగుతున్నాము. ఇవాళ మీరు ఏజెన్సీలను పెట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధానం ఏందండి? మీరు ఇవాళ ఏజెన్సీలన్నీ తొలగిస్తాం, మేము అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కడుపున కొడుతున్నారు. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగులందరితోటి, ప్రజలందరితోటి ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజలను, ఉద్యోగులను దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏంటి? మేము ప్రధానంగా ఈ ఏజెన్సీలు 3 నెలలు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఏ ఒక్క ఏజెన్సీ ఇస్తలేదు. పిఎఫ్ కడతలేరు, ఈఎస్ఐ కడతలేరు, జీఎస్టీ 18%, పిఎఫ్ ఈఎస్ఐ మొత్తం కలిపితే ఉద్యోగికి ఇస్తున్న జీతంలో నుంచి 47% ఉట్టిగానే దళారులు తింటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఏజెన్సీలు ఇయ్యరు, వాళ్ళు జీతాలు ఇవ్వరు కాబట్టి ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు, అదే చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రస్తుతం నియామకమయ్యేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకే రకమైన వేతనం ఉంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 5వ తారీఖు జీతాలు ప్రతి నెల ఇవ్వాలి మాకు, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులం అందరం కలిసి మొత్తం పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి, రాస్తారోకాలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ ఈ రాష్ట్రంలో ఎలాంటి విపత్తు వచ్చినా ఫస్ట్ సెలవులు క్యాన్సిల్ చేసేది మాయే. మరి మా ఉద్యోగులకు జీతం వస్తుందా లేదా అని చూసే పరిస్థితి లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. మరి సెలవులు క్యాన్సిల్ చేసేటప్పుడు ఆ ఉద్యోగికి జీతం వస్తుందా లేదా అని చూసే బాధ్యత లేదా ప్రభుత్వం మీద అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చే పండుగలు ఉన్నాయి, బతుకమ్మ పండుగ ఉన్నది, దసరా, దీపావళి ఉన్నది. ఆడపిల్లలు వాళ్ళకు ఏది కొనుక్కోవాలన్నో, ఏది చేయాలన్న డబ్బులు కావాలి. మహిళలకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఇవాళ 5 నెలలు జీతం లేకపోతే వాళ్ళు ఏమి కొనిస్తారు? వాళ్ళ పిల్లల ముంగట వాళ్ళ ముఖాలు ఎట్లా చూయించుకుంటారు అని ఒక్కొక్కరు దుఃఖించుకుంటూ ఏడిస్తే మాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ దుబ్బాకలో ఒక క్యాన్సర్ పేషెంట్ కు జీతం లేక ఆయన అనేక సార్లు మందులకు పైసలు లేవు అని చెప్పేసి కూడా చాలా సార్లు ఆయన పాపం ఏజెన్సీలను అడిగితే, నువ్వు ఎవరు ఫోన్ చేసేందుకు, నువ్వు నా కింద పనిచేసే ఉద్యోగివి, నువ్వు నాకు ఫోన్ చేస్తావా, నీవు ఎక్కడ పనిచేస్తున్నావు అని చెప్పేసి బెదిరింపులకు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలి. శానిటేషన్ వాళ్లకు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ప్రతి రూపాయి శానిటేషన్ వర్కర్ కి అందాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వం ఏది ఇస్తుందో అది అందాలి. కనీస వేతనాలు అమలు చేయాలి, జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే కార్మికులు ఇప్పటికే అందరూ పోరుబాట పట్టారని కూడా తెలుస్తుంది. ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటే కార్మికులకు 5 నెలల నుండి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ భారాన్ని కూడా పోషణ అయిందని, కుటుంబ పోషణ కూడా ఇప్పటికే భారం అయిందని, 5 నెలల నుండి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని సూర్యాపేటలో నారాయణ అనే వ్యక్తి కూడా రైలు కింద పడి మరణించడం జరిగింది. కానీ ప్రభుత్వం కూడా ఎలాంటి నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం మనకి గ్రీన్ ఛానల్ ద్వారా ఐడి కార్డులకు మంజూరు చేయాలి, మరి వారికి నెల ప్రతి 5వ తారీఖు రోజు జీతం కూడా ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రికి కానీ మరియు ఆరోగ్య శాఖ మంత్రికి కానీ ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా లాభం లేకుండా పోయిందని కూడా ఇప్పటికే మండిపడుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.